Hello students, today we are going to explain RRB ALP రీజనింగ్ సెషన్ అండి. దాంతో క్వశ్చన్స్ కూడా మనకు ఎలా ఉన్నాయంటే జంబుల్లో ఉన్నాయి. వన్ బై వన్ ఎక్కడెక్కడ ఉన్నాయని డిస్కస్ చేసి చెప్తాను, జాగ్రత్తగా ఫాలో కండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్, దిస్ ఈస్ ద బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి, దట్ టు అకార్డింగ్ టు సింబాలిక్ రిలేషన్ అన్నమాట. ఓకేనా? ఇఫ్ $C means C is daughter of D, C and D means C is mother of D, and C percentage D means C is son of D, then what does A does? A B and C percentage D means అని అడిగాడు. సో ఈ ఈక్వేషన్ లో మనం ఏంటంటే అకార్డింగ్ టు సింబాలిక్ రిలేషన్ మనం సబ్స్టిట్యూట్ చేయాలండి యాక్చువల్గా. ఓకేనా? డాలర్ మీన్స్ వచ్చిందంటే మనకి డాటర్ అన్నాడు. సో ఏ ఈజ్ డాటర్ ఆఫ్ సో సి, ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి. నెక్స్ట్ అండ్ అన్నాడు. అండ్ మీన్స్ మనకి ఏంటంటే రిలేషన్ చూడండి, సి అండ్ డి మీన్స్ సి ఈజ్ మదర్ ఆఫ్ డి కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ మనకు అండ్ కాబట్టి బి ఈజ్ మదర్ ఆఫ్ సి, దట్ మీన్స్ వీళ్ళిద్దరు సిబ్లింగ్ అవుతారు. దెన్ పర్సంటేజ్ అన్నారు. పర్సంటేజ్ మీన్స్ ఏంటంటే సి పర్సంటేజ్ డి మీన్స్ సి ఈజ్ సన్ ఆఫ్ డి అన్నారు. కాబట్టి ఇక్కడ మనకు అగైన్ సి ఈజ్ సన్ ఆఫ్ డి అంటే ఆటోమేటిక్ ఏంటంటే బి అనే పర్సన్ డి అనే పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారండి. బేసికల్గా వీళ్ళిద్దరు సిబ్లింగ్స్, వీళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళు అనమాట. అంటే బి అనే పర్సన్ మదర్ అవుతారు, డి అనే పర్సన్ ఫాదర్ అవుతారు. ఏ అనే పర్సన్ వచ్చిందంటే సి అనే పర్సన్ ఇద్దరు సిబ్లింగ్స్ అనమాట. దెన్ వాట్ ఈస్ ద క్వశ్చన్ అంటే దట్ మీన్స్ ఏమన్నారు చూడండి యాక్చువల్గా. ది మీన్స్ ఏంటంటే మనకి దెన్ వాట్ డస్ ద సో డి మీన్స్ అన్నారు. సో దట్ ఈస్ ద వాట్ డస్ $B మీన్స్ డి అన్నాడు. దెన్ ఫైనల్ గా మన క్వశ్చన్ ఏమన్నారంటే చూడండి యాక్చువల్గా డి అనే పర్సన్. దెన్ ఆప్షన్కి వెళ్తారండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఏ అన్నారు. ఎస్, ఆబ్వియస్లీ రైట్. డి అనే పర్సన్ ఏంటంటే మనకి ఏంటంటే సో ఫాదర్, ఏకి ఫాదర్ అవుతున్నారు, బి అయితే మాత్రం మదర్ అవుతారు. సో ఆప్షన్ లో మనకి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ మనకి మ్యాచ్ అయిందండి. అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, అవర్ ఆన్సర్ రైట్. దెన్ గో ఫర్ సో ఫోర్త్ క్వశ్చన్. So this is a coding decoding based question and if in a certain code language apple is coded as BQQMF annaru, that means apple is coded as APPLE, apple is coded as BQ and Q and MF. ఏ కరస్పాండింగ్ బి అంటే +1, పి కరస్పాండింగ్ క్యూ అంటే +1, పి కరస్పాండింగ్ క్యూ అంటే +1, ఎల్ కరస్పాండింగ్ ఎం అంటే +1, ఈ కరస్పాండింగ్ ఎఫ్ అంటే +1. టోటల్ రిలేషన్ +1 ఆపరేట్ చేసేయండి. సేమ్ మనకి ఇచ్చిన వర్డ్ ఏంటంటే ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ని కూడా మనము +1 ప్రకారం మనం ఆపరేట్ చేస్తే ఓ కరస్పాండింగ్ +1 ఈజ్ ఈక్వల్ టు పి అండి. దెన్ ఆర్ కరస్పాండింగ్ +1 ఈజ్ ఈక్వల్ టు ఎస్ అండి. మన ఆన్సర్ పిఎస్తో స్టార్ట్ అవ్వాలా. అలా ఒక్కసారి మన ఆప్షన్ ఆలోచిస్తే పిఎస్తో స్టార్ట్ అయిన ఆన్సర్ మనకేంటంటే సో ఫస్ట్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ లేదు, సో మనకేంటంటే ఫోర్త్ ఆప్షన్ లేదు. ఎస్, అవర్ ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్. అంటే మనం క్వశ్చన్ ఎప్పుడు కూడా పూర్తిగా వర్కౌట్ చేయకుండా హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ సైమల్టేనియస్ గా రెస్పాన్స్ మీద డిపెండ్ అయితే ఆన్సర్ ఫాస్ట్గా అయిపోద్దండి. ఎగ్జామ్లో ఇలాగే చేయాలి. బట్ ఇప్పుడు మనం టోటల్ క్వశ్చన్ సబ్జెక్ట్ ప్రకారం చేద్దామండి. ఏ కరస్పాండింగ్ +1 ఈజ్ ఈక్వల్ టు బి అండ్ ఎన్ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు +1 ఓ, దెన్ జీ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు +1 హెచ్, ఈ కరస్పాండింగ్ +1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. సో అవర్ ఆన్సర్ ఈస్ పిఎస్ బిఓ హెచ్ఎఫ్. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అండి. క్వశ్చన్ నెంబర్ 8 రీజనింగ్ సెషన్లో క్వశ్చన్ నెంబర్ 8. ఓకే, దెన్ చూడండి, ఇన్ ది అబో సీక్వెన్స్ మనకి ఒక సింబాలిక్ రిలేషన్ అంటే లెటరు, నెంబరు, సింబల్ అన్నమాట. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫా న్యూమరికల్ సింబల్ కోడ్ అండి ప్రాబ్లము. ఇన్ ది అబో సీక్వెన్స్ విచ్ టర్మ్ ఈస్ థాట్ టు ది రైట్ ఆఫ్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సీక్వెన్స్లో లెఫ్ట్ నుంచి 12 తీసుకోవాలా, అక్కడి నుంచి మనకి ఏంటంటే రైట్ ఈజ్ ఈక్వల్ 3 అన్నాడు. అంటే టోటల్గా ఎప్పుడైనా కానీ ఈ కాన్సెప్ట్లో ఏంటంటే రెండు సేమ్ డైరెక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేస్తాం, రెండు ఆపోజిట్ డైరెక్షన్ అయితే యాడ్ చేస్తామండి. ఒక లెఫ్ట్ అన్నాడు, ఒక రైట్ అన్నాడు. ఒక లెఫ్ట్ నుంచి 12 అన్నాడు, అక్కడి నుంచి రైట్ 3 అన్నాడు. కాబట్టి లెఫ్ట్ ప్లస్ రైట్ ఈజ్ ఈక్వల్ టు సో మనకి ఏంటంటే అడిషన్ అండి. కాబట్టి 12 + 3 ఈజ్ ఈక్వల్ 15. డైరెక్ట్గా మనం ఏంటంటే 15th లెటర్కి వెళ్ళిపోతాం. ఎలిమెంట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో అవర్ ఆన్సర్ ఈస్ బి. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఈ కండిషన్లు ఎప్పుడైనా కానీ ప్రాబ్లం బేస్డ్ ఆల్ఫాబెట్స్లో క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే లెఫ్ట్ అన్నా రైట్ అన్నా సబ్ట్రాక్షన్ చేసుకోండి. ఒక లెఫ్ట్ ఒక రైట్ ఇచ్చి లేదంటే ఒక రైట్ ఒక లెఫ్ట్ ఇస్తే మాత్రం రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఏంటంటే యాడ్ చేసి సో మనకేంటంటే లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకుంటామండి. సో ఈ కాన్సెప్ట్లో మనకేంటంటే లెఫ్ట్ నుంచి 12th, దెన్ అక్కడి నుంచి రైట్ 3rd కాబట్టి 12 + 3 ఈజ్ ఈక్వల్ 15th. డైరెక్ట్గా మనం 15th ఎలిమెంట్ కౌంట్ చేయొచ్చండి. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఈజ్ సో ఆప్షన్ సో 3 అవర్ ఆన్సర్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. సో దిస్ ఈజ్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అండి. జనరల్ స్టేట్మెంట్ కంక్లూజన్స్ ఇలాంటివి మాత్రం మీరు వీలైనంత వరకు సో బెటర్ టు సో ఎక్స్ప్రెస్ ఇన్ తెలుగు అండి యాక్చువల్గా. ఓకేనా? చూడండి,
Poverty is increasing because politicians do not understand poverty, nor do they know anything about the problems faced by the poor. అంటే దట్ మీన్స్ ఇది ఇచ్చిన మనకి స్టేట్మెంట్లో రాజకీయ నాయకులకు పేదరికం అర్థం కాక పేదలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏమీ తెలియకపోవడం వల్ల పేదరికం పెరుగుతుంది, అది స్టేట్మెంట్. దీన్ని సపోర్ట్ చేసే మనకి ఏదైనా కంక్లూజన్స్ ఎక్కడున్నాయో మనం పికప్ చేయాలండి. రాజకీయ నాయకులందరినీ మార్చాలి. ఇచ్చిన స్టేట్మెంట్కి వాడు ఇచ్చిన మన కంక్లూజన్కి మ్యాచ్ కావట్లేదండి. రాజకీయ నాయకులు పేదరికాన్ని అర్థం చేసినట్టు మనం డెవలప్ చేయాలి, కానీ రాజకీయ నాయకులు మార్చాలనేది ఆప్షన్ మనకేంటంటే మ్యాచ్ కావడం లేదు. కాబట్టి వన్ డజ్ నాట్ ఫాలో. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులు అందరూ దయనీయమైన పరిస్థితిలో జీవించాలని కోరాలి, ఇది కూడా మనకు మ్యాచ్ కావడం అండి. అక్కడ పేదరికం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ పేదరికం గురించి తెలుసుకునేటట్టు మనం చేయాలి, కానీ రాజకీయ నాయకులు మార్చినా లేకపోతే రాజకీయ నాయకులందరినీ దయనీయ పరిస్థితిలో జీవించాలని కోరనా, ఈ రెండు కూడా మనకి రెండు సూటబుల్ కావడం లేదు. కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ neither one not to follows. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఒక్క నిమిషం, neither one not to follows. అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, క్వశ్చన్ నెంబర్ 14 అండి. క్వశ్చన్ నెంబర్ 14. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ ఆప్షన్లో ఇచ్చిన ఏ సైన్స్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు తర్వాత 34 మ్యాచ్ అని అడుగుతుంది అనమాట, అకార్డింగ్ టు బాట్మాస్ రూల్ అండి యాక్చువల్గా. సో అది ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇంటూ దగ్గర డివైడ్ బై ఇంటూ అనేది మనం సబ్స్టిట్యూట్ చేసి మన ఆన్సర్ సాల్వ్ చేసాం అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు 34 కానీ మ్యాచ్ అయితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కాదనుకోండి, ర్యాండమ్గా సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకుంటామండి. ఇంకొక మాట కూడా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంటూ డివైడ్ బై అన్నాడు యాక్చువల్గా, అంటే ఇంటూ దగ్గర డివైడ్ బై దగ్గర మనకి ఏంటంటే ఇంటూ అన్నాడు యాక్చువల్గా. ఇక్కడ మనం ఏంటంటే ఇంటూ దగ్గర డివైడ్ బై కానీ పెడితే మనకి డెసిమల్ వాల్యూ వస్తుంది, అక్కడ ఏం ఫుల్ వాల్యూ ఉంది కాబట్టి మనకు మ్యాచ్ కాదు. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ప్లస్ అండ్ మైనస్ అన్నారు, ప్లస్ దగ్గర మైనస్ దగ్గర ప్లస్ అనేది కూడా మనకి ఏంటంటే మ్యాచ్ అవ్వడం లేదు. దెన్ థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తాం చూడండి, మైనస్ అండ్ డివైడ్ బై, మైనస్ దగ్గర డివైడ్ బై దగ్గర మైనస్, ఎందుకంటే మైనస్ దగ్గర మనం డివైడ్ బై సబ్స్టిట్యూట్ చేస్తే ఖచ్చితంగా 9 3 చేత భాగించబడుతుంది కాబట్టి చూడండి 9 డివైడ్ బై 3, దెన్ ఏంటంటే ప్లస్ 7, దెన్ ఇంటూ 5 మైనస్ దగ్గర డివైడ్ బై అప్లై చేయాలి, కాబట్టి డివైడ్ బై దగ్గర మైనస్ అప్లై చేయాలి. -4 ఈజ్ ఈక్వల్ టు 34 మ్యాచ్ అవ్వాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు బాట్మాస్ కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్లో మీకు బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, కేవలం డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్, సో కాబట్టి 3 3 9, దాని తర్వాత మల్టిపుల్ చేయాలి. 7 into 5 ఈజ్ ఈక్వల్ 35 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 38 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 34. సో అవర్ ఆన్సర్ ఈస్ ఎస్ మ్యాచ్ అయిపోయిందండి. అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ సింబల్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ మనకి ఏంటంటే ఈజ్ ఈక్వల్ 34 మనకి మ్యాచ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఓకే, దిస్ ఈజ్ క్లాక్స్ బేస్డ్ క్వశ్చన్ అండి. సెలెక్ట్ ద టైమ్ దట్ వుడ్ డిపిక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 9:30 ఆన్ ఏ క్లాక్. అంటే ఏమంటున్నా అంటే గడియారంలో 9:30కి సరైన మనకు రిఫ్లెక్షన్ అడుగుతున్నాడు అనమాట, అంటే టైం మిర్రర్ రిఫ్లెక్షన్ అనమాట. గడియారంలో చూసినప్పుడు నాకు 9:30 అన్నప్పుడు మిర్రర్ రిఫ్లెక్షన్ ఎంత అంటున్నాడు. దీనికి ఒక చిన్న షార్ట్ కట్ అండి, ఎప్పుడైనా కానీ మిర్రర్ రిఫ్లెక్షన్ ఎంత టైం ఇచ్చినా కానీ మిర్రర్ రిఫ్లెక్షన్ మనకి క్లాక్లో ఉండేది 12 అవర్స్ కాబట్టి 12 అవర్స్లో ఇన్ ది టైం సెన్స్లో సబ్ట్రాక్ట్ చేసే ఆన్సర్ వస్తుందండి. చూడండి 12 అవర్స్లోంచి మనము 9:30 సబ్ట్రాక్ట్ చేయాలి. 9:30 సబ్ట్రాక్ట్ చేస్తే అవర్ ఆన్సర్ ఈజ్ అంటే 00 minutes కాబట్టి 1 hour బారోయింగ్ తెచ్చుకుంటాం కాబట్టి 60 - 30 ఈజ్ ఈక్వల్ 30 minutes. అగైన్ ఏంటంటే 11 ఉంటుంది కాబట్టి 11 - 2 ఈజ్ ఈక్వల్ టు 2:30 అలా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా 11 hours 60 minutes అని తీసుకోవచ్చు. 11 hours 60 minutes. సో దట్ ఈస్ మై ఏంటంటే మనకి 9:30 మనం సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, యాక్చువల్గా 11 - 9 ఈజ్ ఈక్వల్ 2:30. దట్స్ అనమాట. ఎంత టైం ఇచ్చినా కానీ మిర్రర్ రిఫ్లెక్షన్ అప్పుడు మాత్రము 12 అవర్స్లో నుంచి ఇన్ ది టైం సెన్స్లో సబ్ట్రాక్ట్ చేయండి, లేదంటే అదర్వైజ్ 11 hours 60 minutes తీసుకొని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి యాక్చువల్గా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. సో దిస్ ఈజ్ నాన్ వర్బల్ క్వశ్చన్ అండి. నాన్ వర్బల్లో దట్టు ఏంటంటే ఏమి ఇచ్చాడంటే మనకి క్వశ్చన్ చూడండి, నాన్ వర్బల్లో దిస్ ఈస్ ద గ్రూప్ ఐడెంటికల్ ఫిగర్. మొత్తం మనకి ఏంటంటే మ్యాట్రిక్స్ ఫిగర్స్ అనమాట. మొత్తం 9 figures ఇచ్చాడు. ఈ 9 figuresలో ఏ3 ఒక కామన్ క్యారెక్టర్తో మనకి గ్రూప్గా ఐడెంటికల్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 వీటిలో మనం గ్రూప్ చేయాలి, అంటే కామన్ క్యారెక్టర్ బేసిస్ గ్రూప్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి, ట్రయాంగిల్, సర్కిల్, స్క్వైర్, మూడు డిఫరెంట్ ఫిగర్స్, మూడు కూడా మనకు బ్లాక్ షర్ట్తో రిప్రజెంట్ అవుతా ఉన్నాయి. ఈ మూడిట్లో ఒకే రకమైన క్యారెక్టర్ ఉంది కాబట్టి 369 మనం ఏంటంటే ఒక గ్రూప్గా తీసుకోవచ్చు. 369ని మనం ఒక గ్రూప్గా తీసుకోవచ్చు అండి. 369 ఓకేనా. ఆ మూడు మధ్య ఒకే రకమైన క్యారెక్టర్ ఉంది కాబట్టి. అదేవిధంగా ఒకసారి చూడండి
మనకి లోపల మనకి ఏంటంటే 4 లైన్ ఫిగర్, దాన్ని టచ్ చేయకుండా లోపల మళ్ళీ 4 లైన్ ఫిగర్. ఇక్కడ మనకి ఇన్సైడ్ ఏంటంటే మనకి 3 లైన్ ఫిగర్ అండ్ అవుట్ సైడ్ 3 లైన్ ఫిగర్, డబల్ ఫిగర్ అనమాట. సేమ్ అదే విధంగా మనకి ఏంటంటే రాంబస్ అనమాట. మనకి ఏంటంటే సో ఒకసారి చూడండి ప్యారలోగ్రామ్ లాగా ఇక్కడ 4 లైన్ ఫిగర్, ఇక్కడ 4 లైన్ ఫిగర్. అంటే ఈ మూడిట్లో ఒకే వరం క్యారెట్ ఉంది. అంటే 1, 5, 7 కాబట్టి 1, 5, 7 ఒక గ్రూప్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 3, 6, 9 ఒక గ్రూప్గా ఉన్నాయి. దెన్ ఆటోమేటిక్ ఇంకా మనకు మిగిలింది ఏంది యాక్చువల్గా 2 ఒకటి మిగిలింది యాక్చువల్గా. దెన్ ఏంటంటే 4 మిగిలింది, దెన్ 8 మిగిలింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1, 5, 7, 2, 4, 8, 3, 6, 9 ఉన్న అకార్డింగ్ ఆప్షన్స్లో మనం చెక్ చేసామనుకోండి 1, 5, 7 ఓకే. అదర్వైజ్ దెన్ ఏంటంటే 1, 5, 7 దెన్ 2, 4, 8 దెన్ 3, 6, 9 అవర్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద గ్రూప్ ఐడెంటికల్ ఫిగర్. ఇచ్చిన 9 ఫిగర్స్లో ఏ మూడైనా కానీ ఒక కామన్ క్యారెక్టర్తో రిప్రజెంట్ అవుతున్నప్పుడు ఆ మూడింటిని మనము బైఫర్గేట్ చేసి సో మన గ్రూప్గా సెట్ చేయాలి. సో అవర్ ఆన్సర్ ఈస్ సో 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. సో దిస్ ఈస్ ద డైరెక్షన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అండి యాక్చువల్గా. ఇన్ ది మార్నింగ్ ఎక్స్ అండ్ వై ఆర్ వాకింగ్ టువార్డ్స్ ఈచ్ అదర్ ఇన్ ఏ పార్క్. ఒక ఎర్లీ మార్నింగ్ చూడండి ఏమంటా అంటే ఇన్ ది మార్నింగ్ ఎక్స్ అండ్ వై ఆర్ వాకింగ్ టువార్డ్స్ ఈచ్ అదర్ ఇన్ ఏ పార్క్. ఒక పార్క్లో ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఒకరొకరు ఎదురుగా నడుస్తూ ఉన్నారంట యాక్చువల్గా. ఓకేనా. వెన్ దే మీట్ ఈచ్ అదర్ వైస్ షాడో ఫాల్స్ స్ట్రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఎక్స్ ఫేసింగ్ అన్నారు. ఇప్పుడు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను జాగ్రత్త వినండి. ఎర్లీ మార్నింగ్ జనరల్గా మనకేంటంటే డైరెక్షన్స్ ఇలా ఉంటాయి. డైరెక్షన్స్ దిస్ ఈజ్ నార్త్, దిస్ ఈజ్ సౌత్, దిస్ ఈజ్ ఈస్ట్, దిస్ ఈజ్ వెస్ట్. సన్ రైజింగ్ ఎర్లీ మార్నింగ్ అన్నప్పుడు సన్ రైజింగ్ మనకి ఎప్పుడు కూడా ఈస్ట్ కాబట్టి యాక్చువల్గా ఇలా ఉన్నప్పుడు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను జాగ్రత్త వినండి. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ అప్పుడు ఎవరైతే నార్త్ ఫేస్ చేస్తుంటారో వాళ్ళ షాడో ఎప్పుడు కూడా వాళ్ళకి లెఫ్ట్ సైడ్ పడుతూ ఉంటుంది. ఎవరైతే సౌత్ ఫేస్ చేస్తుంటారో వాళ్ళ షాడో వాళ్ళకి ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడ్ పడుతుంది. అంటే అఫ్ కోర్స్ ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ అప్పుడు ఎవరైతే నార్త్ ఫేస్ చేస్తున్నా, ఎవరైతే సౌత్ ఫేస్ చేస్తున్నా, నార్త్ ఫేస్ చేస్తున్న వ్యక్తి యొక్క షాడో ఏమో లెఫ్ట్ పడుతుంది, సౌత్ ఫేస్ చేస్తున్న షాడో ఏమో రైట్ సైడ్ పడుతుంది. అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళకి లెఫ్ట్ రైట్ పడినా కానీ షాడో ఖచ్చితంగా వెస్ట్లోనే పడుతుంది. ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ అప్పుడు వీళ్ళిద్దరు ఏ డైరెక్షన్లో ఉన్నా కానీ వాళ్ళ షాడో మాత్రం వెస్ట్ సైడే పడుతుంది యాక్చువల్ అనమాట. అదే సన్సెట్టింగ్ అప్పుడు చూడండి, సన్సెట్టింగ్ అప్పుడు యాక్చువల్గా ఎవరైతే నార్త్ ఫేస్ చేస్తుంటారో వాళ్ళ షాడో ఎప్పుడు కూడా వాళ్ళకి రైట్ సైడ్ పడుతుంది, ఎవరైతే సౌత్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ షాడో వాళ్ళకి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ పడుతుంది. అంటే అల్టిమేట్గా వీళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరు షాడోస్ సన్ సెట్టింగ్ అప్పుడు ఈస్టే పడుతూ ఉంటాయండి యాక్చువల్గా. కానీ ఇప్పుడు మనకి ఏం చెప్పాడంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ వాళ్ళిద్దరూ ఒకరికొకరికి ఫేసింగ్ ఈచ్ అదర్, ఒకరొకరు ఏంటంటే ఆపోజిట్లో డైరెక్షన్ చేస్తున్నారు. అంటే దట్ మీన్స్ చూడండి వీడు ఇలా పోతున్నాడు అనుకున్నాం యాక్చువల్గా. ఇక్కడ మనకి ఏమన్నాడంటే చూడండి ఎక్స్ అండ్ వై ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ ఈచ్ అదర్ ఇన్ ఏ పార్క్ వెన్ దే మీట్ ఈచ్ అదర్ వైస్ షాడో ఫాల్స్ స్ట్రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్. వై యొక్క షాడో ఏంటంటే మనకేంటంటే వై యొక్క షాడో ఎక్స్కి ఇన్ ఫ్రంట్ అనమాట. అంటే సపోజ్ ఇతను కానీ వై అనుకుంటే ఇతను ఆల్రెడీ వెస్ట్ ఫేస్ చేసి నడుస్తున్నాడు కాబట్టి వెనక సన్ రైజింగ్ ఉంది కాబట్టి అతని షాడో ఆల్మోస్ట్ ఆల్ మనకు వెస్ట్లో పడుతుంది అనమాట. అంటే ఈ ప్లేస్లో ఎక్స్ అనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా వై యొక్క షాడో మనకి ఏంటంటే ఎక్స్కి ఫ్రంటే పడుతుంది. అంటే వై అనే పర్సన్ వెస్ట్ ఫేస్ చేస్తున్నాడు, ఎక్స్ అనే పర్సన్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అంటే దట్ మీన్స్ ఈస్ట్ ఫేస్ చేస్తున్నాడు. అడిగిన క్వశ్చన్ కూడా చూడండి ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఎక్స్ ఫేసింగ్. సో ఎక్స్ అనే పర్సన్ ఈస్ట్ ఫేస్ చేస్తున్నాడు, వై అనే పర్సన్ వెస్ట్ ఫేస్ చేస్తున్నాడు. అలా వెస్ట్ ఫేస్ చేస్తేనే వై యొక్క షాడో ఎక్స్కి ఏంటంటే ఇన్ ఫ్రంట్ ముందు పడుతుంది అనమాట. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ అనే పర్సన్ ఏ డైరెక్షన్ అంటే ఈస్ట్ ఫేస్ చేస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ అప్పుడు మాత్రం ఎవరైతే వెస్ట్ ఫేస్ చేస్తున్నారో ఎవరైతే ఈస్ట్ ఫేస్ చూసుకుంటా ఉన్నాడు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇతను వెస్ట్ ఫేస్ చేస్తుంటేనే షాడో ఇన్ ఫ్రంట్ పడుతుంది అనమాట యాక్చువల్గా. కాబట్టి ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ ఫేసింగ్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ సైడర్స్ ఫేస్ చేస్తున్నట్టు ఈస్ట్ డైరెక్షన్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఓకే. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ అండి. ఎప్పుడైనా కానీ నెంబర్ సిరీస్లో ఒక చిన్న నెంబర్తో స్టార్ట్ అయ్యి వెంటనే డ్రాస్టింగ్గా పెద్ద నెంబర్కి వెళ్ళిన ఏ క్వశ్చన్ అయినా కానీ మనకేంటంటే మల్టిపుల్ సిరీస్ ఆర్ జామెట్రికల్ సిరీస్ ఆర్ ప్రొడక్ట్ సిరీస్ అండి. ఇక్కడ రిలేషన్ చూడండి 1కి 3కి ఉన్న రిలేషను ఇంటూ 3 అండి, 3కి 12కి మధ్య ప్రపోర్షనల్ రిలేషన్ ఇంటూ 4 టైమ్స్ అండి, దెన్ ఇంటూ 5 టైమ్స్ అండి, దెన్ ఇంటూ 6 టైమ్స్. కాబట్టి 6 × 6 ఈజ్ ఈక్వల్ టు 36 అండ్ దట్ మీన్స్ 360. చిన్న నెంబర్తో స్టార్ట్ అయ్యే సిరీస్ ఎప్పుడైనా కానీ డ్రాస్టింగ్గా అబ్నార్మల్గా పెద్ద నెంబర్ కానీ ఎస్టాబ్లిష్ అవుతుంటే ఆ సిరీస్లో ఉన్న నెంబర్స్ మధ్య రిలేషన్ మనము మల్టిపుల్ చేస్తేనే మనకు రిలేషన్ కరెక్ట్ అవుతుంది. సో టోటల్గా డైరెక్ట్గా మనకి ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 అవర్ ఆన్సర్ ఈ 360. రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33.
సో 33. సో దిస్ ఈజ్ క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్ అండి, క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్. 11th January చూడండి, 11th January 2018 ఈజ్ ఈక్వల్ టు థర్స్డే. దెన్ మనకేం అడిగాడంటే యాక్చువల్గా 11th June అడిగాడు. చూడండి 11th June 2019 అడిగాడు మనకి యాక్చువల్గా. ఇలాంటి క్వశ్చన్లో మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా కానీ మనము 1 year ముందుకు రావాలా. 1 year ముందుకు వచ్చి ఇంకా కూడా మనం ఏంటంటే ఒక 4 months 5 months ఇంకా ముందుకు రావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చిన క్వశ్చన్ ఏం చేస్తారంటే 11th January 2018, ఇక్కడేమో 11th June 2019. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫామ్ చేసుకోండి, ఇయర్ని యూనిఫామ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 11th January 2019 కనుక్కుంటాం. 2019 అక్కడి నుంచి మనం ఏంటంటే ఈ గ్యాప్ మనం తీసేసుకుంటాం అనమాట. ఒక్కసారి గమనించండి, 11th January 2018 నుంచి 11th January 2019 దాకా అంటే 1 year ముందుకు రావాలి. 1 year ముందుకు వస్తున్నామంటే 2018 లీప్ ఇయర్ కాదు, 2019 లీప్ ఇయర్ కాదు. లీప్ ఇయర్ కాదు కాబట్టి ఏంటంటే ఆర్డినరీ కాబట్టి 1 year ముందుకు వస్తున్నామంటే 365 days అనమాట. 365 మనం ఏంటంటే వీక్ డేస్ 7 కానీ వేస్తే మనకు ఆడ్ డే 1 odd day అనమాట. అంటే అక్కడ 11th January 2018 థర్స్డే అయితే సేమ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 11th January 2019 ఏమవుతుందంటే ఫ్రైడే అవుతుందండి. ఫ్రైడే 1 year బిఫోర్ వచ్చేసాం. ఇంక ఇక్కడి నుంచి మనం జనవరి నుంచి జూన్ అంటే జస్ట్ ఎంత మనకు ఒక 6 months అనమాట. ఈ 6 months విడిగా క్యాలిక్యులేట్ చేస్తాం. January 11th అంటే జనవరిలో బ్యాలెన్స్ 20 days. ఎక్కడైనా కానీ బ్యాలెన్స్ 20 days అనగానే వెంటనే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అయినా టోటల్ నెంబర్ ఆఫ్ హార్డ్ డేస్ అయినా 7 చేత భాగించి హార్డ్ డేస్లో కన్వర్ట్ చేసుకోండి. 20/7 ఈజ్ ఈక్వల్ టు, సో మనకి 6 odd days. 20/7 ఈజ్ 6 odd days జనవరి. దెన్ ఫిబ్రవరి 2019 ఆర్డినరీ ఇయర్ కాబట్టి 28/7 ఈజ్ ఈక్వల్ టు 0 odd day. దెన్ మార్చి 31/7 ఈజ్ ఈక్వల్ టు 3 odd days. దెన్ ఏప్రిల్ 30/7 ఈజ్ ఈక్వల్ టు 2 odd days. దెన్ మే 31/7 ఈజ్ ఈక్వల్ 3 odd days. ఎక్కడి దాకా రావాలా? జూన్ 11th కాబట్టి 11/7 ఈజ్ ఈక్వల్ టు 4 odd days. ఇప్పుడు ఈ మొత్తం కౌంట్ చేస్తాం. 4 + 3 7, 7 + 2 9, 9 + 3 ఈజ్ ఈక్వల్ టు 12, 12 + 6 ఈజ్ ఈక్వల్ టు 18. 18 అగైన్ మళ్ళీ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అయినా టోటల్ నెంబర్ ఆఫ్ హార్డ్ డేస్ అయినా కానీ <7 కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి 7 2s ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 4 odd days. బియాండ్ ఫ్రైడే నుంచి మనం 4 odd days ముందుకు వస్తే సో సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఇట్లా యూనిఫామ్ చేసుకోండి. మనం 1 year బిఫోర్ ఫాస్ట్గా వచ్చేస్తాం, రిమైనింగ్ బ్యాలెన్స్ తీసుకుంటాం అనమాట. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 36. సో దిస్ ఈజ్ నాన్ వర్బల్ రీజనింగ్ క్వశ్చన్ అండి. ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ సెలెక్ట్ ద రొటేటెడ్ వెర్షన్ ఇన్ ది ఫాలోయింగ్ ఇమేజ్. క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చిన డయాగ్రామ్ మనము క్లాక్ వైజ్ డైరెక్షనో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనో, 90 degrees, 45 degrees, అదర్వైజ్ 135 degrees, ఎంతో ఒకటి సమ్వాట్ డైరెక్షన్ మనం రొటేట్ చేసుకుంటే వచ్చే ఇంప్రెషన్ ఎక్కడ నడుతున్నాడు అనమాట. ఓకే, ఉన్న ఫిగర్ని యాజ్ ఒకసారి చూడండి. 90 degrees క్లాక్ వైజ్ రొటేట్ చేసామనుకోండి, ఇది మన ఆన్సర్ కాదు. ఎందుకంటే ఈ లైన్ మనకి ఇక్కడి నుంచి రావాలి కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. అసలు ఇందులో మన ఆన్సర్ లేదు, ఇందులో కూడా మన ఆన్సర్ లేదు. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. అవర్ ఆన్సర్ నాన్ వర్బల్ రీజనింగ్ ఎప్పుడు కూడా ఇచ్చిన క్వశ్చన్కి ఎక్కడ కరెక్ట్గా ఉందో ఆన్సర్, సూటబుల్ ఆన్సర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయొద్దు. ఇర్రెస్పెక్టివ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయండి. ఆ ఎలిమినేషన్లో మనకు రెస్ట్ ఆఫ్ ది పార్టే మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్లో ఈ ఇమేజ్ లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు, థర్డ్ ఆప్షన్ లేదు, బట్ ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఎలా ఉందంటే టోటల్ ఫిగర్ 90 degrees క్లాక్ వైజ్గా రొటేట్ చేసి మనం చెక్ చేసుకుంటే అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. అవర్ ఆన్సర్, రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ సో 39. Question number 39. So this is in a certain code language, coding decoding question అండి. If mythic is written as so and so, then how will cancel అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, mythic 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 is coded as OAVJ then KE. అంటే కరస్పాండింగ్ ఒకసారి చూడండి. M కరస్పాండింగ్ O అంటే M is equal 13, Y is equal 25, T is equal 20. వాటి యొక్క వాల్యూ O కరస్పాండింగ్ వాల్యూ 15, A కరస్పాండింగ్ 1, V కరస్పాండింగ్ 22. జస్ట్ సాల్వ్, 3 letters సాల్వ్. 13 కాస్త 15 అంటే 14 ds 15 +2 రిలేషన్. 25 Y Z ds A అంటే దట్ మీన్స్ +2 అంటే మనం ఏని 1గా ఆడుకోవచ్చు, 27 కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక లెటర్ యొక్క వాల్యూని మనము సో ABCDEF అనే వాల్యూస్ని 1 2 3 4 5గా తీసుకోవచ్చు. అదర్వైజ్ 27 28 29 30గా కన్వర్ట్ చేసుకోవచ్చు మన అవసరం బట్టి అనమాట. దెన్ 20 కరస్పాండింగ్ ఇన్ ద TUDS V ఇస్తున్నాడు +2 రిలేషన్. టోటల్ క్వశ్చన్ రిలేషన్ తో +2 ఆపరేట్ చేస్తున్నాడు. సేమ్ మనకి ఇచ్చిన క్యాన్సిల్ అనే వర్డ్ని +2 ఆపరేట్ చేద్దాం.
క్యాన్సిల్ అనే వర్డ్ని +2. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను వినండి. ఎప్పుడు కూడా సో ఎస్పెషల్లీ మనకు రైల్వే ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్ని పూర్తిగా వర్కౌట్ చేయొద్దు. హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ సైమల్టేనియస్గా రెస్పాన్స్ మీద డిపెండ్ అయితే ఆన్సర్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. +2 రిలేషన్ కాబట్టి C+2 అంటే D దేశ మన ఈ ఇవ్వాలా, అంటే మన ఆన్సర్ ఈతో స్టార్ట్ అవ్వాలా. ఈతో స్టార్ట్ అయిన ఆన్సర్ మనకు ఒకటే ఉంది, ఎలిమినేషన్. అయిపోయింది. అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, దట్స్ ఆల్ అంతే. రిమైనింగ్ పార్ట్ నీడ్ నాట్ టు ఫర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డెలిబరేట్గా మనకు 3 ఆన్సర్లు ఎలిమినేట్ అయిపోయి రెస్ట్ అయితే పడమని అంటారు. బట్ అయినా చెక్ చేసుకోండి. A B దిస్ C, N O దిస్ P, +2 C D దిస్ C. ఎస్, అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. డెలిబరేట్గా ఎప్పుడైతే మనకు ఉన్న 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ డెలిబరేట్గా ఎలిమినేట్ అయిపోతే రెస్ట్ ఆఫ్ ది పార్టే మన ఆన్సర్, నీడ్ నాట్ టు ఫర్ సో గో ఫర్ చెకింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో దిస్ ఈజ్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే చూడండి, ఇచ్చిన 4 ఆప్షన్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ అందులో ఏ 3 అయినా ఒకే రకమైన లక్షణంతో రిప్రజెంట్ అవుతా ఉంటే ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ వనే మన ఆన్సర్ యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6కి 250 మధ్య కరస్పాండ్ రిలేషను. దిస్ ఈజ్ n³ -1, దట్ మీన్స్ 6³ -1, దట్ ఈస్ ద రిలేషన్. 7 342 అంటే 7³ -1, 7³ 343 -1 342. అంటే టోటల్గా లాజిక్ n³ -1 అనే లాజిక్లో ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. 9³ డైరెక్ట్గా ఉందండి. ఇది మనకి ఏంటంటే 8³ -1 ఈజ్ ఈక్వల్ టు 5 సో 511. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. అవర్ ఆన్సర్ ఆల్ ఆర్ ఏంటంటే ఎక్సెప్ట్ 9 and 729 n³ -1, దట్ ఈస్ ఏంటంటే n³ డైరెక్ట్గా ఉంది కాబట్టి దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఓకేనా, థర్డ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ఓకే, దిస్ ఈజ్ సిలాయిజం బేస్డ్ క్వశ్చన్ అండి. సిలాయిజం బేస్డ్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్. సిలాయిజం స్టేట్మెంట్స్, సమ్ బోట్స్ ఆర్ ఎనిమల్స్. సో సిలాయిజం బేస్డ్ క్వశ్చన్ ఎప్పుడైనా కానీ వెన్ డయాగ్రామ్ డ్రా చేయండి. వెన్ డయాగ్రామ్ డ్రా చేయడం నేర్చుకున్న ఎవరికైనా కానీ 100% ఆన్సర్ వచ్చేస్తుందండి. సమ్ బోట్స్ ఆర్ ఎనిమల్స్. ఓకే, ఆల్ ఎనిమల్స్ ఆర్ కౌస్. ఓకే, ఇప్పుడు కంక్లూజన్కి వద్దాం. సమ్ బోట్స్ ఆర్ కౌస్, ఎస్ ఆబ్వియస్లీ రైట్. బోర్డ్ అండ్ కౌ బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్. ఈ డయాగ్రామ్లో బోర్డ్ అండ్ కౌ రెండు కూడా ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయి కాబట్టి వన్ ఫాలో. దెన్ 2 నో ఎనిమల్ ఈస్ కౌ అన్నాడు. ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను వినండి. ఎప్పుడైనా కానీ మన స్టేట్మెంట్స్ పాజిటివ్గా ఉంటే మన ఆన్సర్ ఎప్పటికీ నెగటివ్ రాకూడదు. ఇఫ్ వన్ స్టేట్మెంట్ ఈజ్ నెగటివ్ దెన్ ది కంక్లూజన్ మస్ట్ బి నెగటివ్, అదర్వైజ్ నో నెగటివ్ ఆన్సర్. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్ ఆఫ్ సిలాయిజం. సిలాయిజం యొక్క ఫండమెంటల్ రూల్, ఎప్పుడైనా స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే మన ఆన్సర్ కూడా పాజిటివ్గా ఉండాలి, స్టేట్మెంట్ నెగటివ్గా ఉంటే మన ఆన్సర్ నెగటివ్గా ఉండాలి. పాజిటివ్గా ఉన్నప్పుడు నెగటివ్ రాకూడదు. దట్ ఈస్ వై 2 డస్ నాట్ ఫాలో. అయినా అక్కడ మనకి ఎనిమల్స్ అన్ని కౌస్లో ఉన్నాయి కాబట్టి ఏంటంటే నో ఎనిమల్ ఈస్ కౌ ఈజ్ నాట్ ఏంటంటే డస్ నాట్ ఫాలో, ఓన్లీ 1 ఫాలోస్ అవర్ ఆన్సర్ రైట్. క్వశ్చన్ నెంబర్ 48. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. లెటర్ సిరీస్ కేవలం లెటర్స్ పార్ట్, ఎప్పుడైనా సిరీస్ అయినా అనాలజీ అయినా ఆడ్ మ్యాన్ అవుట్ అయినా కేవలం డిఫరెన్సే మన పారామీటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 లెటర్ సెట్, 2 లెటర్ సెట్, 3 లెటర్ సెట్, 4 లెటర్ సెట్. నెక్స్ట్ మన ఆన్సర్లో 5 లెటర్స్ రావాలా. దట్టు చూడండి, ఫస్ట్ బి ఇచ్చాడు, వెంటనే సితో కాన్సిక్యూటివ్గా 2 ఇచ్చాడు, తర్వాత డి, తర్వాత ఈతో కాన్సిక్యూటివ్గా 3 ఇచ్చాడు, ఈఎఫ్జి. ఆ తర్వాత కాన్సిక్యూటివ్ హెచ్ఐ జేకే ఇచ్చాడు. నెక్స్ట్ కాన్సిక్యూటివ్ లెటర్ కే తర్వాత ఎల్ కాబట్టి 5 లెటర్స్ ఇవ్వాలి, ఎల్ ఎం ఎన్ ఓ పి. అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. అవర్ ఆన్సర్ జస్ట్ ఓన్లీ లెటర్కి లెటర్ మధ్య డిఫరెన్సే మన పారామీటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. సో దిస్ ఈజ్ నాన్ వర్బల్ క్వశ్చన్. ఏంటి నాన్ వర్బల్ క్వశ్చన్ అంటే దట్ మీన్స్ ఏంటంటే 3/4 ఆఫ్ ద డయాగ్రామ్ ఇచ్చాడు. సో గివెన్ ద క్వశ్చన్ ఫిగర్లో 3/4 ఆఫ్ ద డయాగ్రామ్ ఇచ్చాడు, రిమైనింగ్ 1/4 మనం ఫిల్అప్ చేయాలి. 3/4 మధ్య కరస్పాండింగ్ ఏదైతే రిలేషన్ ఉందో 1/4 మనం ఫిల్అప్ చేయాలి. ఏం లేదు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మనకు ఒక స్ట్రైట్ లైన్ రావాలా. చూడండి, ఇక్కడ ఒక డయాగనల్గా ఒక లైన్ రావాలా, లోపలకు ఉండాలి లైన్, ఇట్లా లోపలకు ఉండాలి. సో దట్ ఈస్ ద రిమైనింగ్ పార్ట్ అనమాట. ఇట్లాంటి క్వశ్చన్ ఫిగర్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు, అసలు చూడంగానే మనకి ఎలిమినేషన్. ఇది ఎలిమినేషన్. దెన్ ఇప్పుడు మన ఆన్సర్ అగైన్ ఫస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. అవర్ ఆన్సర్ రైట్. క్వశ్చన్ నెంబర్ 53. క్వశ్చన్ నెంబర్ 53. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్. దీంట్లో ఒక పర్టికులర్ రూల్ ఫాలో అవుతూ ఉంటుందండి. మనకు బాక్స్ టైపో, సర్కిల్స్ టైపో, లేకపోతే ఏంటంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి డయాగ్రామ్లో కొన్ని నెంబర్స్ ఇచ్చి ఆ మిస్ అయిన నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీనికి ఒక డెఫినెట్గా స్పెసిఫిక్ ఒక పర్టికులర్ రూల్ ఫాలో అవుతూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా
అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నారంటే చూడండి, ఒకసారి గమనిస్తే మనకి ఈ పార్ట్లో వాల్యూ మిస్ అయిపోయింది. అంటే రిమైనింగ్ వాల్యూస్ మనం స్టడీ చేస్తే దీని ఆపోజిట్ 12 144 కరస్పాండింగ్ 12 12 స్క్వేర్, 14 90 196 కరస్పాండింగ్, సో పర్ఫెక్ట్ స్క్వేర్. లేదు ఇటుగా తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 196 ఈజ్ ఈక్వల్ 14, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ 12. మనకి ఈ ప్లేస్లో కావాలి కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 324 ఈజ్ ఈక్వల్ టు అవర్ ఆన్సర్ ఈస్ 18. లేదా అదర్వైజ్ 18 స్క్వేర్, 12 స్క్వేర్, 14 స్క్వేర్. ఏదో ఒక స్పెసిఫిక్గా ఒక డెఫినెట్ రిలేషన్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. టోటల్గా జరిగే రిలేషన్స్ అన్ని కూడా అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్. నెక్స్ట్ ఏంటంటే ఒక ఆర్డర్ లేకుండా డిజార్డర్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే మన సో కామన్ సెన్స్ కొంత అప్లై చేసి సో ఆ మిస్ అయిన పార్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. Question number 55. Okay. So, if all the letters of the DEMN are arranged to form a meaningful word, then last letter of the word will be. మనకి 4 డిఫరెంట్ లెటర్స్ ఇచ్చాడు. అవి జంబుల్లో ఉన్నాయి. వాటిని ఆర్డర్లో పెట్టి మనం ఒక మీనింగ్ఫుల్ వర్డ్గా ఫామ్ చేయాలి. మీనింగ్ఫుల్ వర్డ్గా ఫామ్ చేసిన తర్వాత అందులో లాస్ట్ లెటర్ ఏందో అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. DEMN అనే కరస్పాండింగ్ లెటర్స్తో మనకి మీనింగ్ఫుల్ వర్డ్ ఏమొస్తుందంటే MEND. మెండ్ అంటే వన్ ఆఫ్ ద మీనింగ్ మీన్స్ ఏంటంటే రిపేర్ లేదంటే రీప్లేస్ చేయడం లేదంటే రిపేర్ చేయడం అనమాట. కాబట్టి మెండ్ అనేది వన్ ఆఫ్ ద మీనింగ్ఫుల్ వర్డ్ కాబట్టి అందులో లాస్ట్ లెటర్ అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ఓకే. సో దిస్ ఈజ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. చూడండి. సో స్టేట్మెంట్ అండ్ ఏంటంటే మనకేంటంటే కంక్లూజన్ ఇచ్చాడు. ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద గ్రానైట్ ఇన్ ద కిచెన్? కిచెన్లో ఉన్న సో మనకేంటంటే గ్రానైట్ యొక్క కలర్ అడుగుతున్నాడు యాక్చువల్గా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ది కలర్ ఆఫ్ ద గ్రానైట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద వాల్ అన్నాడు. గ్రానైట్ యొక్క కలర్ అంట వాల్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ అన్నాడు. మరి వాల్ ఏ కలర్ ఉందో తెలుసా మీకు యాక్చువల్గా? కాబట్టి మనం ఆన్సర్ చేయలేము. వన్ డజ్ నాట్ ఫాలో. Then 2, the color of the granite is very bright. అంటే దట్ మీన్స్ బ్రైట్గా ఉంది, ప్రకాశవంతంగా ఉంది. మరి ఏ కలర్ ఉంది మనం చెప్పగలమా? సో చెప్పలేము. 1 does not follow, 2 does not follow, neither one not to follows. అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. neither one not to follows. రెండు కూడా ఫాలో కావండి ఆ స్టేట్మెంట్కి. ఆ రెండు కూడా మన సూటబుల్ కాదు. ఓకేనా. రైట్. క్వశ్చన్ నెంబర్ 60. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. కేవలం లెటర్ సిరీస్ అయినా, లెటర్ అనాలజీ అయినా, లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ అయినా కేవలం లెటర్కి లెటర్ మధ్య డిఫరెన్సే మన ఆన్సర్. ఓకే చెక్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ కరస్పాండింగ్ 24, అగైన్ డబ్ల్యూ కరస్పాండింగ్ 23 అలా ఉంచండి. టీ కరస్పాండింగ్ 20, ఎస్ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ 19, పీ కరస్పాండింగ్ 16, ఓ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ 15, ఎల్ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ 12, కే కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ 11. ఇప్పుడు మనం రిలేషన్ కనెక్ట్ చేద్దాం. 24 అంటే 20 అంటే -4, 20 16 అంటే -4, 16 12 అంటే -4, దెన్ 12 - 4 ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 8 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. మన ఆన్సర్ హెచ్తో స్టార్ట్ అవ్వాలి. హెచ్తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒకటే ఉంది. రిమైనింగ్ క్వశ్చన్ మనం డ్రాప్ చేయొచ్చు అండి, ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే మన ఆన్సర్ అయిపోయింది. బట్ అయినా చెప్తాను చూడండి. రిమైనింగ్ నెక్స్ట్ 23 19 అంటే -4, 19 15 అంటే -4, 15 11 అంటే -4, దెన్ 11 - 4 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే 11 - 4 ఈజ్ ఈక్వల్ టు సో మనకు 7 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఆన్సర్ ఈస్ జీ. అయినా కాన్సిక్యూట్ లెటర్స్ తీసుకోవచ్చు. డబ్ల్యూఎక్స్, ఎస్టీ, ఓపీ, దెన్ కేఎల్, దెన్ ఏంటంటే మనకి హెచ్ వచ్చింది కాబట్టి వెంటనే జీ తీసేసుకోవచ్చు. ఓకే అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. రైట్. క్వశ్చన్ నెంబర్ 63. ఓకే దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇచ్చిన కరస్పాండింగ్ ఇన్ ద అనాలజీ 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. షుగర్ కేన్ ఈస్ టు జాగరీ, దట్ మీన్స్ చెరుకు ఈస్ టు బెల్లం అన్నారు యాక్చువల్గా. షుగర్ కేన్ ఈస్ టు జాగరీ, దెన్ కోకోనట్తో ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏంటంటే ఏముందంటే యాక్చువల్గా కాయర్ అంటే దట్ మీన్స్ కొబ్బరి పీచు. సో కొబ్బరి నుంచి మనకి ఏంటంటే కొబ్బరి చెట్టు నుంచి అనమాట కోకోనట్ అంటే దట్ మీన్స్ ఏంటంటే కొబ్బరి పీచు తయారు చేస్తారు. సో షుగర్ కేన్ ఈస్ టు రిలేటెడ్ టు జాగరీ అయితే వేరేస్ కోకోనట్ ఈస్ టు సో అవర్ ఆన్సర్ ఈజ్ కాయర్. దెన్ క్వశ్చన్ నెంబర్ 66. ఓకే. The given problem figure is embedded in one of the given answer figures. Which is the answer figure? ప్రాబ్లంలో మన క్వశ్చన్ ఫిగర్లో ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఈ డయాగ్రాము ఇచ్చిన ఆప్షన్స్లో ఒక ఆప్షన్లో మనకి హైడ్ అయింది. హైడ్ అన్నా, హిడెన్ అన్నా, ఎంబెడెడ్ అన్నా అన్నీ ఒకటేనండి యాక్చువల్గా. ఓకేనా. ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి ఈ స్టార్ లాగా ఉన్న ఫ్లేవర్ మనకి ఎక్కడుంది?
ఇందులో లేదు. ఎప్పుడు కూడా నాన్ వర్బల్ రీజనింగ్కి ఇచ్చిన క్వశ్చన్కి రెస్పెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉందో అసలు మీరు చెక్ చేయొద్దు. ఇర్రెస్పెక్ట్ ఆన్సర్స్ని మీరు ఎలిమినేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుందండి. సెకండ్ ఆప్షన్లో లేదు. అగైన్ థర్డ్ ఆప్షన్లో కూడా లేదు. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. అవర్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్లో ఇదిగోండి, ఇదిగోండి చూడండి, ఇదిగోండి మనకు కావాల్సిన ఎలిమెంట్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫ్లవర్ లాగా ఇదిగోండి. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 69. క్వశ్చన్ నెంబర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్? దిస్ ఈజ్ ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్ అండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడైనా ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన 3 నెంబర్ల మధ్య కరస్పాండ్ రిలేషన్ చూద్దాం. చూడండి, 2, 14, 16 అంటే 2 × 7 = 14, 2 × 8 = 16. అంటే రిలేషన్ మనకి ఏంటంటే 2కి 14కి 16 మధ్య రిలేషను ఒక నెంబర్ ఏమో ఇంటూ 7 అవుతుంది, ఇంకో నెంబర్ ఏమో ఇంటూ 8 అవుతుంది. అంటే ఇంటూ 7 ఇంటూ 8. అగైన్ మళ్ళీ 3 × 27 and 21 అంటే 3 × 7 21, 3 × 8 = 24. దెన్ అదేవిధంగా 8 × 7 = 56, 8 × 8 = 64. ఎస్, 5 × 7 = 35. బట్ 5 × 8 ఎంత ఉండాలి? యాక్చువల్గా 40 ఉండాలా, వెరస్ 41 ఉంది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. అవర్ ఆన్సర్ ఈజ్ 535 కాబట్టి ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. క్వశ్చన్ నెంబర్ 72. సో దిస్ ఈజ్ ఆల్సో word analogy bit. Examination is to success. After examination we achieved success. ఆఫ్టర్ మ్యాచ్ వీ అచీవ్డ్ ఏంటంటే విక్టరీ. ఎగ్జామినేషన్కి సక్సెస్ అనేది ఎలాగో మ్యాచ్కి ఏంటంటే విక్టరీ అలాగా. సో అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, జస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. సో రీజనింగ్ సెషన్లో ఇది లాస్ట్ క్వశ్చన్ అండి యాక్చువల్గా. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? ఇచ్చిన గివెన్ డయాగ్రామ్లో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమన్నానండి. సో కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ డయాగ్రామ్స్, దట్ ఈస్ దట్ టు ట్రయాంగిల్స్ అన్నాడు. ఓ చిన్న షార్ట్ కట్ చెప్తాను నేనండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్క్వైర్ ఇచ్చి స్క్వైర్లో క్రాస్ మార్క్ ఇచ్చిన, ఒక రాంబస్ ఇచ్చి రాంబస్లో మనకి ప్లస్ మార్క్ ఇచ్చిన ట్రయాంగిల్స్ 8 ఉంటాయండి. ఎలా ఉంటాయంటే 8, 4 ఏమో ఈక్యులేటర్ యాంగిల్స్, 1, 2, 3, 4. 4 ఏమో ఈక్యులేటర్ యాంగిల్స్, 4 ఏమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. అట్లా మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కానీ మనకు స్క్వైర్ ఇచ్చి స్క్వైర్లో క్రాస్ మార్క్ ఇచ్చినా, రాంబస్ ఇచ్చి రాంబస్లో ప్లస్ మార్క్ ఇచ్చినా కానీ మనకి ట్రయాంగిల్స్ 8 ఉంటాయన్నమాట. బల్క్గా కౌంట్ చేయొచ్చు అనమాట. 4 ఏమో ఈక్యులేటర్ యాంగిల్స్, 4 ఏమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. దట్ ఈస్ వై 8 ట్రయాంగిల్స్. లోపల మనకి ఏంటంటే 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆఫ్టర్ దట్ చూడండి, ఈ కార్నర్లో ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, దెన్ అనదర్ దిస్ వన్, ఇదొక ట్రయాంగిల్. 1, 2, 3, 4. లోపల ఆల్రెడీ 8 చెప్పాను కాబట్టి 8 + 4 = అవర్ ఆన్సర్ ఈజ్ 12 ట్రయాంగిల్స్. 12 అనే ఆన్సర్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఓకే, థ్యాంక్ యూ.